వెల్కమ్ టు ఆద్య టీవీ. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుంచి ప్రజావాణి నిర్వహిస్తున్నారు. ప్రజా దర్బార్ భవన్లో ఇక్కడ చాలా మంది ఇక్కడ వచ్చేసి వివిధ జిల్లాల నుంచి కూడా వాళ్ళ సమస్యలు తెలుపుకోవడానికి ఇక్కడ వచ్చేసి వాళ్ళు అర్జీలు అర్పించడం అనేది జరుగుతుంది. అంటే ఈ అర్జీలు అర్పిస్తే ఎంతవరకు ఈ సమస్యలు పరిష్కారం అవుతున్నాయో లేదో అని చెప్పేసి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు మనం ప్రజాభవన్ దగ్గర ఉన్నాము, అంటే ప్రజాభవన్ దగ్గర ఉన్నాము. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇక్కడ పబ్లిక్ మాత్రం భారీ ఎత్తున ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. ఎవరి దరఖాస్తు వాళ్ళు ఇచ్చుకోవాలనే ఒక కోణంలో వాళ్ళకి వివిధ సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి తీసుకపోతే పరిష్కారం అవుతాయి అని చెప్పేసి వాళ్ళు రావడం అనేది అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ పోలీసులు ఉన్నారు, ఇక్కడ బారిగేట్లు కూడా భారీగా ఏర్పాటు చేయడం అనేది అయితే జరిగింది. వచ్చిన వాళ్లకు ఇక్కడ మీడియా పాయింట్లో కొంతమంది వాళ్ళ సమస్యలు ఏంది అని చెప్పి వాళ్ళ సమస్యలు తెలపడానికి కూడా ఇక్కడ మీడియా పాయింట్ కూడా కొంతమంది వచ్చారు. వీళ్ళు చాలామంది ఇక్కడ మహిళలు అయితే కనిపిస్తున్నారు. వీళ్ళు ఏ జిల్లా నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, మరి వీళ్ళ సమస్య ఏంటి అని చెప్పేసి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ నమస్తే, బాగురా? బాగున్నాం సార్. ఏంటమ్మా మరి ఎందుకు వచ్చారు ఇక్కడ మీరు ఇప్పుడు ప్రజావానికి? మాకు జీతాలు బాగా తక్కువ సార్, అయితే మేడంకి కలవడానికి వచ్చినాం సార్. ఏ డిపార్ట్మెంట్ లో చేస్తారు, ఏ జిల్లా నుంచి వచ్చారు మీరు? మేము ఆదిలాబాద్ జిల్లా, మేము గురుకులం అంటే గిరిజన సంక్షేమ గురుకుల హాస్టల్సా లేకుంటే ఎస్సీ ట్రైబల్ వెల్ఫేర్? అంటే ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు? మేము 2016 నుంచి చేస్తున్నారు. అంటే తెలంగాణ వచ్చినాక జాయిన్ అయిన వాళ్ళే. మరి ఏంది మీ సమస్య ఏంటి, ఎందుకని వచ్చారు? చాలా మంది వచ్చినట్లు ఉన్నారు కదా, ఇప్పుడు దాదాపుగా మిమ్మల్ని చూస్తుంటే ఒక 100 మంది లాగా అనిపిస్తున్నారు ఇక్కడ. ఏంటి మరి మీ పరిస్థితి ఏంటి, ఎందుకని వచ్చారు? సార్ ఎందుకంటే సార్ మేము, నా పేరు పుష్పలత, నేను 10 సంవత్సరం సీనియర్ సార్. నాది 10 సంవత్సరాల సీనియర్ ఉన్నా కానీ 5,000తోనే పని చేస్తున్నా. చదువుకున్నా అంతే ఉన్నా, చదువుకున్నా అంతే ఉన్నా సార్. వాళ్ళు టెండర్ పడుతున్నారు, తక్కువ రేటుకు టెండర్ పడుతున్నారు. అక్కడికి వెళ్ళి ముగ్గురికి ఇచ్చే పైసలు 4గురికి ఇచ్చి పని చేపిస్తున్నారు. 4,000 సాలరీ ఇస్తున్నారు సార్. 4,000 సాలరీ అంటే 10 సంవత్సరాల నుంచి నువ్వు చేస్తున్నావు. అందులో ఏం వర్క్ చేస్తావు అమ్మా, ఏం చదువుకున్నావు నువ్వు? నేను సెకండరీ చదువుకున్నా సార్. సెకండరీ చదువుతున్నా, బాత్రూమ్ కడుగుతా సార్. హౌస్ కీపింగ్ అంటే అందరు అదేనా? ఇంకా మీరే డిపార్ట్మెంట్ చేస్తారు? నేను క్యాంటీన్ సార్. క్యాంటీన్ అక్కడ మాది ఒకటే సమస్య సార్. నాకైతే 3,000 ఇస్తుండ్రు సార్, చాలా తక్కువలో ఉంది సార్. అంటే ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన అన్ని ట్రైబల్ హాస్టల్కి వెళ్ళి వచ్చారా మీరు? అవును సార్, అంతా ఉమ్మడి ఆదిలాబాద్ సార్ మాది. మేము చాలా అంటే చాలా బాధలు ఉన్నాం సార్. మాకు 3,000 జీతం, లేకపోతే ఇంకొక టెండర్ ఆయన వస్తే వెళ్ళిపో, ఉండకు నువ్వు, లేకపోతే 1,000 రూపాయలు ఇస్తాం, చేస్తే చేసుకో, లేకపోతే అద్దు. అంటే చాలా కష్టాలు ఉన్నాం. 1,000 రూపాయలు అంటే రోజుకా లేకుంటే మంత్లీలా? నెలకి సార్, నెలకు 1,000 రూపాయలు ఇస్తాం, చేసుకుంటే చేసుకో, లేకపోతే వెళ్ళిపో అని అంటారు సార్. ఇక మాకు ఎక్కడ లేక మేము చేస్తాం, ఏదో మాకు అవుతుంది కదా సార్, ముంగటికి ఏదన్నా అవుతుందని ఆశతోనే చేస్తున్నాం సార్. అందుకే మేడం దగ్గర వచ్చిన. ఎవరిని కలిసిరు మరి లోపల, ఎవరిని కలిసిరు మీరు? ఎవరికి ఏమని మెమరాండం ఇచ్చారు, అక్కడ ఏం చెప్పారు మీకు? మేము మేడంకి కలిసి, దివ్య మేడంకి కలిసినాం. మేడం చేస్తా అన్నది. మేము ఇప్పటి వరకు 5 సార్లు వచ్చినాము, అయితే మేడం చేస్తా అంటుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా, ఏ జిల్లా నుండి, ఏ హాస్టల్ నుండి వచ్చారు, ఏ స్కూల్ నుండి వచ్చారు మీరు? మేము గురుకులం సార్, ఉత్నూరు నుంచి వచ్చినాం. గురుకులంలో చేస్తున్నాం. అయితే పొద్దుగల 6 గంటలకు వస్తాం, 7 గంటల వరకు చేస్తాం సాయంత్రం. అయితే 3,000కు చేస్తున్నాం సార్. మేము మాకు ఏం పడతలేదు. ఎంత ఉండాలమ్మా మీ జీతం, ఎంత ఉండాలని డిమాండ్ చేస్తున్నారు మీరు? ఏంటి మరి? 15,000 ఉండాలి, ఇక 15,000 ఉండాలి డిమాండ్. అంటే పనికి తగిన వేతనం మీకు ఇస్తలేదు ప్రభుత్వం? ఇస్తలేరు. చెప్పమ్మా నీ పేరు? నా పేరు లక్ష్మి సార్. నేను కూడా కూరగాయలు కూడా చేస్తున్నా. అక్కడ ఇక మాకు 6 గంటల నుంచి 9:30 అవుతుంది. మాకు పని కూడా మళ్ళా 5,000 ఇస్తున్నారు. మాకు ఏం సరిపోతలేదు సార్. అది పని అయితే ఎక్కువ ఉంటుంది, మళ్ళీ టెండర్ అయినా మాకు ఉంటే ఉండండి, లేకపోతే పని చేయకపోతే ఇట్లా సెలవులు కూడా ఇయ్యారు. అంటే వారానికి ఎన్ని రోజులు సెలవు ఉంటుందమ్మా మీకు? ఉండదు సార్ మాకు. నెలకు కూడా ఉండదు సార్. మాకేమో అర్జెంట్ ఎమర్జెన్సీ ఉంటే అడిగిపోతాం సార్. ఏమన్నా సెలవు పెట్టాలి అనుకున్నప్పుడు మీ జీతంలోకి వెళ్ళి డబ్బులు కట్ చేస్తారా? చేస్తారు సార్. ఎంత కట్ చేస్తారు? మేము ఎంత పని చేస్తాం అంతే ఇస్తారు సార్. పని చేస్తాం అంతే ఇస్తారు సార్. కట్ చేస్తారు. కట్ చేస్తారు అంటే ఇప్పుడు మీకు వచ్చే 4,500 జీతము
ఆ 4000 జీతంలో కూడా కట్ చేస్తారు సార్. 100-200? ఓకే రైట్. చెప్పండి అమ్మా, నీ పేరేం పేరు? నా పేరు రేఖా సోన్ కాంబ్లే సార్. గట్టిగా. రేఖా సోన్ కాంబ్లే. ఆదిలాబాద్ డిస్టిక్ నుండి వచ్చినాం సార్. ముత్నూరు గురుకులంలో పని చేస్తాం సార్, క్యాటరింగ్ చేస్తాం సార్. నెలకు వేతనం 3-4 వేలు వస్తుంది సార్. దాంట్లో మేము పనికి రాకపోయినా దాంట్లో 180 రూపీస్ కట్ చేస్తారు సార్. నెలలో ఒక్క రోజు కూడా హెల్త్ బాగా లేకున్నా కూడా వేరే పని మనిషి పెట్టి వెళ్ళాలి సార్. పని మనిషి పెట్టి వెళ్ళాలి. లేకపోతే ఏమైనా మేము రాకపోతే ఎందుకు రాలేదమ్మా మరి వేరే వాళ్ళని పెడతామని ఇట్లా హామీ ఇస్తారు సార్. అది ఇక 1 రోజులు సార్ నెలకు ఉండాలి సార్. మాకేమైనా ఇబ్బందులు కూడా ఉంటాయంటే లేదమ్మా వేరే కూలి పని వాళ్ళని పెట్టాలి, లేకపోతే దాంట్లోనే కట్ చేస్తారు సార్. కట్ చేస్తారు. అది చాలని కనీస గౌరవ వేతనం మాకు లభిస్తలేదు సార్. దాంతో మా కుటుంబాలకు బాగా ఆర్థిక ఇబ్బందులు పడాల్సి వస్తుంది సార్. పిల్లలకు హెల్త్ బాగుండదు, చదువుల ఫీజులు ఉంటాయి, ఇంకా మాకు కూడా వేరే ఏమైనా సమస్యలు ఉంటాయి. ఇక వేరే వాళ్ళ దగ్గర నుండి అప్పులు తీసుకొని ఇక వచ్చిన తర్వాత అది పంచుడే అవుతుంది సార్. దానికే సరిపోదు. ఇక ప్రతిసారి ఇక ప్రతి నెలలో ఇదే సమస్య సార్. తర్వాత ఈ సమస్య నుండి ఎట్లా పైకి పోవాలి, ఎట్లా పిల్లల్ని చదివించాలి, ఎట్లా చేయాలి సార్. ఇక అదే మా సమస్య. ఇక మేడంకు దృష్టిలో తీసుకొచ్చి మా సమస్యను సానుకూల దృష్టితో తీసుకొని పరిష్కరిస్తానని చాలా హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుతున్నాం సార్. చెప్పండి అమ్మా, మీ పని భారం ఎట్లా ఉంటుంది? మీకు ఒత్తిళ్ళు ఎట్లా ఉంటాయి అక్కడ అధికారులతో? చాలా ఉంటాయి సార్. ఒకవేళ ఒక రోజు సెలవు తీసుకుంటే సార్, ఒక రోజు సెలవు తీసుకుంటే ఎందుకు తీసుకున్నావు సెలవు, ఏం అవసరం ఉన్నది, ఉంటే ఉండు లేకుంటే వెళ్ళిపో అని అంటారు సార్. మీ సుంటి వాళ్ళు మస్తు మంది దొరుకుతారు అని అంటారు. ఇట్లా బెదిరిస్తారు టెండర్ వాళ్ళు. మాకు చాలా కష్టాలు ఉన్నాయి. పొద్దున్న 4కి డ్యూటీ మీద ఎక్కితే 10-11 గంటలు అవుతుంది సార్ అంత నైట్కి. కానీ మా బాధలు ఎవరు అర్థం చేసుకుంటలేరు. మా బాధల్ని మా ప్రిన్సిపాల్ అర్థం చేసుకుంటలేరు, మా మేడంలు అర్థం చేసుకుంటలేరు, ఎవరు అర్థం చేసుకుంటలేరు సార్. మా సమస్యలు ఎట్లా పరిష్కారం చేస్తారో ఏమో మీడియా ద్వారా నేను తెలుపు చేస్తున్నా సార్.